చదువుకున్న లేఖన భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుగా విని ఉన్నాము. ఈ భాగములో యేసుక్రీస్తు వారు ముగ్గురు శిష్యులను తన వెంట తీసుకుని వెళ్ళి, అనగా పేతురు, యోహాను, యాకోబు అనబడినటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఒక ఎత్తైన కొండ మీద ఆయన తనకు తానుగా రూపాంతరత చెందినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ముఖ్యంగా వారు ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనగా దీన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన యొక్క ముఖరూపము మారినట్లుగా, ఆయన యొక్క వస్త్రాలు దగదగ మెరిసిపోవునట్లుగా, అంతేకాదు అక్కడికి మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, పేతురు గారు చెప్పే మాట, అయ్యా ప్రభువా, మనం ఇక్కడ ఉండిపోతే మంచిది, ఇక్కడ ఉండిపోతే మంచిది. కారణం ఏంటి అంటే, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు మనం కట్టుకుందాం, మనం ఇక్కడే ఉందాం అని పేతురు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నట్లుగా, ఆయనతో ఈ మాటలు చెబుతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ పర్ణశాలలు అనేటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన గ్రంథములో వాస్తవానికి దీన్ని పాకలు అన్నారన్నమాట. పాకలు హీబ్రూలో సుక్కోతు అనేటువంటి మాట వాడారు. ముఖ్యంగా ఆది కాండము 32వ అధ్యాయములో యాకోబు గారి యొక్క ప్రయాణము, శెయ్యూరు మన్యములో ఉన్నటువంటి అన్నగారిని కలవడానికి, యాషావును కలవడానికి 32వ అధ్యాయంలో ప్రయాణం చేస్తాడు. 33వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ మొత్తానికి అన్నగారిని కలుసుకున్న తర్వాత, వారు చక్కగా మాట్లాడుకున్న తర్వాత అన్నగారు నా దగ్గర రమ్మంటాడు. కానీ ఈ యాకోబు ఏమంటాడంటే, లేదు నేను వస్తానని చెప్పి అతడు సుక్కోతు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తాడు. గుడారం వేసుకుని అక్కడ నివాసము చేస్తాడు. సుక్కోతు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఫుట్నోట్లో చూస్తే పాకలు అనేటువంటి మాట అక్కడ మనము చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, కానీ గ్రీకులో ఈ పర్ణశాలలు అనేటువంటి మాటకు ఉపయోగించిన పదం ఏంటి అంటే స్కేనోస్ అనే మాట వాడారు. స్కేనోస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ట్యాబర్నికల్ అనమాట అండి. దీన్ని మరొక రీతిగా మాట్లాడుతూ ఉంటారు, ఎస్కేనోసెన్ అనేటువంటి మాట కూడా వాడుతూ ఉంటారు. అది తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు వారితో మోషే, ఏలియాలు మాట్లాడుట అనేది పేతురు చూసినటువంటి వాడే, అయ్యా మనం ఇక్కడే ఉండిపోదాం, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కడదాం అని తెలియజేశాడు. ఇదే విషయాన్ని మనము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యము భాగంలో చూడవచ్చు. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనము నుండి 36వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో చూడవచ్చు. అయితే లూకా సువార్తికుడు ఏమంటాడంటే, లూకా సువార్తికుడు అక్కడ యేసుక్రీస్తు వారితో వీరు ఏం మాట్లాడారు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 31వ వచనంలో, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. చాలండి. ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది మత్తయి చెప్పలేదు, మార్కు చెప్పలేదు, లూకా మాత్రమే చెప్పాడు. ఏమన్నాడంటే, యెరూషలేములో యేసుక్రీస్తు వారు చెయ్యబోయేటువంటి నిర్గమము ఏదైతే ఉందో దాన్ని గూర్చి వారు మాట్లాడారు అనేటువంటి విషయాన్ని
అక్కడ లూకాసు వార్తికుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే, పర్ణశాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ పర్ణశాల స్థితి ఏంటి, పర్ణశాల పండుగను గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పర్ణశాల పండుగ ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేల్ యొక్క ఆధ్యాత్మిక జీవన యాత్రలో దేవుని ఆజ్ఞలతో పాటు పండుగలు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పండుగలు కూడా వారి జీవితంలో ఒక రకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఆజ్ఞలు మాత్రమే కాదు కానీ పండుగలు కూడా వారి ఆధ్యాత్మిక జీవన వ్యవస్థకు తోడ్పాటును అందించేవిగా ఉన్నాయి. అలాంటి పండుగలలో పస్కా పండుగ మొట్టమొదటిది, పస్కా పండుగ. తర్వాత పెంతెకొస్తు పండుగ ఏమండి, అలాగే శృంగధ్వనుల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, అలాగే పర్ణశాల పండుగ, అలాగే పూరిము పండుగ అనేది కూడా జరుపుకుంటారు వారు. తర్వాత ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనేది కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ రీతిగా పండుగలు అనేవి వారి ఆధ్యాత్మికతలో దేవునికి వారికి ముడిపడి ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. పర్ణశాల పండుగ కూడా ఒక ప్రత్యేకతను వారి జీవితంలో కలిగి ఉంది. సంవత్సరానికి ఒకేసారి దినము వెంబడి దినము వచ్చే కొన్ని పండుగలు ఉన్నాయి. 3 పండుగలు. అవి ఏంటంటే పస్కా పండుగ, పస్కా పండుగ, దీనినే పులియని రొట్టెల పండుగ అని కూడా అంటారు. తరువాత కోత పండుగ, కోత పండుగ, దీన్నే పెంతెకొస్తు పండుగ అన్నారు. అలాగే వారముల పండుగ అన్నారు, వారముల పండుగ అన్నారు. తర్వాత పర్ణశాలల పండుగ, దీన్నే గుడారాల పండుగ అన్నారు. ఫల సంగ్రహ పండుగ అని కూడా దీన్ని పిలవడం జరిగింది. అయితే ఈ పర్ణశాలల పండుగ సమయంలో వారు ఎలాంటి స్థితిని కలిగి ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము కూడా 7వ నెల 15వ తారీఖున వారు ఈ పండుగను ఆచరించేటువంటి వారిగా ఉంటారు. 7 దినాలు ఆచరించాలి. 8వ దినము వారికి వ్రత దినముగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7 దినాలు ఆచరించాలి, 8వ దినాన వ్రత దినము. ఈ 7 దినాలు కూడా ఏ ఏ బలి అర్పించాలి, ఏ ఏ అర్పణలు దేవునికి ఇవ్వాలి అనేవి వాక్య భాగంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు, అలాగే లేవియాకాండము 23వ అధ్యాయము 34 నుండి 44 వరకు ఈ పర్ణశాల పండుగను కూర్చున్నటువంటి విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. వారు గుడారాలు వేటితో వేసుకోవాలి, అలాగే వారు ఏం తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వచనము నుండి 38వ వచనం వరకు కూడా మనం చూస్తే వారు ఏ రోజు ఏం చెయ్యాలి, ఏం చేయాలి, మొదటి రోజు ఏం చేయాలి, రెండవ రోజు ఏం చేయాలి, మూడో రోజు ఏం చేయాలి అనేది ఒక్కొక్క దినాన ఏం చేయాలి అనేది మనము ఆ సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో చూడగలుగుతూ ఉంటాము. ఇది పర్ణశాల పండుగ అనేది వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇశ్రాయేలు జీవితంలో పండుగలు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే మనం చదువుకున్న లేఖన భాగం ప్రకారముగా మన అంశం ఏంటంటే పర్ణశాలలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు చెప్పే మాట ఏంటంటే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడదాం, మనం ఇక్కడే ఉండిపోదాం అని పేతురు గారు చెబుతూ ఉన్నారు. కానీ
తదుపరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక స్వరము వినబడుతూ ఉంది. ఒక స్వరము వినబడుతుంది. ఆ స్వరము ఏంటి అంటే 7వ వచనం నుండి, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. అంటే నిర్ణయాలు మీ కాదు, నిర్ణయం అనేది మీది కాదు, నిర్ణయించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మాట వినండి. మీరు మీ మాట ఆయన వినడం కాదు, కానీ ఆయన మాట మీరు వినండి అని తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశం నుండి ఒక చక్కని మాటను పలికినట్లుగా అక్కడ మనము చూడగలుగుతున్నాం. సరే, ఇక్కడ పర్ణశాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? పర్ణశాలలు ఇశ్రాయేలు జీవితంలో ఎలాగున్నాయి, అలాగే పర్ణశాల అనబడినటువంటి ఆ గుడారము మన జీవితంలో ఎలాగ ఉండాలి అనేది మనం జ్ఞాపకము చేసుకుందాం. పర్ణశాలలు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అవి జ్ఞాపకార్థ సూచకమైనటువంటివి. లేవియాకాండము 23వ అధ్యాయము 34వ వచనము నుండి 34వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. అయితే 41వ వచనాన్ని చదువుకుందాం. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. మీకు నిత్యమైన కట్టడది, అంటే జ్ఞాపకార్థకమైనది. పర్ణశాల అనేది జ్ఞాపకార్థమైనటువంటిది, అది మర్చిపోయేది కాదు. ప్రతి సంవత్సరము కూడా 7వ నెల 15వ దినాన్న వారు ఈ పండుగను ఆచరించేటువంటి వారై ఉండవలసినటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరము కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆ పర్ణశాల పండుగను ఆచరించేటువంటి వారిగా ఉండాలి అనేది దేవుడు ఒక నిత్యమైన కట్టడగా ఇస్తూ ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేయాలి అంటే వారు ఆ సమయంలో తమ గుడారాలను విడిచిపెట్టి, అంటే తమ సొంత ఇళ్లను విడిచిపెట్టి దేవుని మాట ప్రకారముగా ఎక్కడైతే వీటిని ఆచరించమని చెప్తూ ఉన్నాడో అక్కడ వారు ఏం చేయాలంటే చెట్ల కొమ్మలతో ఒక తాత్కాలికమైనటువంటి గుడారాలు వేసుకోవాలన్నమాట అండి. తాత్కాలికమైన గుడారాలు వేసుకోవాలి. ఆ గుడారాలు వేసుకుని అందులోనే ఉండాలి, అక్కడనే వారు జీవించాలి. ఎన్ని దినాలు? 7 దినాల వరకు అక్కడనే ఉండాలి. 8వ దినము వ్రతదినము కనుక వీరు తాత్కాలికంగా ఒక గుడారాలు వేసుకుని అక్కడనే జీవిస్తూ అక్కడనే ప్రభు పట్ల వారు ఎలా ఉండాలో, ప్రభు వారిని ఏదైతే చేయమని చెప్పాడో వాటిని జరిగించేటువంటి వారిగా వారు ఉండాలి. రైట్. ఎందుకు వీటిని వారు చెయ్యాలని ప్రభు చెప్పాడు అంటే ఐగుప్తు దేశములో వారు శ్రమలను అనుభవించిన తర్వాత మోషే నాయకత్వములో విడిపించబడ్డారు, అరణ్యములో నడిపించబడ్డారు. తదుపరి యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాగా గమనించండి. అంటే అరణ్య ప్రాంతములో దేవుడు వీరిని ఒక భద్రతలోను క్షేమములోను నడిపించాడు. అరణ్యంలో వీరికి ఏమైనా ఇల్లు ఉన్నాయా? ఇల్లు ఏమీ లేవు. గుడారాలు వేసుకొని అక్కడ కొంతకాలం ఉన్నారు. మరలా ఆ మేఘం ఎక్కడైతే ఆగిందో అక్కడ వారు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. వారు గుడారాలు వేసుకున్నారు, కొంతకాలం అక్కడ నివాసం చేశారు. మరలా మేఘం కదిలినప్పుడు వారు ఏం చేశారంటే వారి గుడారాలని తీసుకున్నారు, మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. అంటే దేవుడు అరణ్యములో వారికి క్షేమాన్ని, కాపుదలను దయచేసి
వారికంటూ ఒక భద్రతను ఇచ్చి ఉన్నాడు గనుక ఆ భద్రతను, ఆ క్షేమాన్ని జ్ఞాపకము చేసుకొని ఇశ్రాయేలు ఏం చేయాలి అంటే ఉత్సవాన్ని జరిపేటువంటి వారిగా ఉండాలి. ఉత్సవాన్ని జరపాలి. ఆ ఉత్సవము 7 దినాలు, 8వ దినము వారికి పరిశుద్ధమైన దినము లేదా వ్రత దినము. ఆ 8 దినాలు కూడా వారు మంచి జీవన విధానాన్ని కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. అది వారికి జ్ఞాపకార్థం. పర్ణశాల అనేది జ్ఞాపకార్థం. మర్చిపోవడానికి ఏమాత్రమే వీలు అనేది లేదు. ఒకవేళ మర్చిపోయారు అంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలను కానీ లేక దేవుడు ఆచరించమని చెప్పినటువంటి పండుగలను కానీ ధిక్కరించినటువంటి వారిగానే ఉంటారు మర్చిపోతే గనక. అంతేకాదు, ఒకవేళ మర్చిపోతే గనక దేవుణ్ణి విసర్జించినటువంటి వారై ఉంటారు. అందుకే మీరు ప్రతి ఏటేటా కూడా ఈ పర్ణశాల పండుగను ఆచరించమని దేవాది దేవుడు తెలియజేసి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఈ పండుగలో వారు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 23వ అధ్యాయములోనే 35, 36 వచనాల్లో, వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చెయ్యవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు ఏ జీవనోపాధి అయినా ఏ పని అయినను చెయ్యకూడదు. మొదటి దినాన పరిశుద్ధ సంఘముగా కూడాలి. 2వ దినాన్ని ఏం చేయాలి? అవి చెయ్యాలి. మరలా 8వ దినాన్ని ఏం చేయాలి? 8వ దినాన్ని కూడా వారు పరిశుద్ధ సంఘముగా కూడాలి. అంటే ఈ పర్ణశాలలు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి అంటే వారు 8 దినాలు కూడా ఎక్కడైతే నివాసం చేస్తూ ఉన్నారో అక్కడ వారు తమ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. తినే విషయంలో కానీ లేక త్రాగే విషయంలో కానీ లేక జీవన స్థితిని కలిగి జీవించే విషయంలో కానీ వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి వారిగా ఉండాలి. అది ఆ కట్టడల్లో ఆయన ఇచ్చినటువంటి గొప్ప మాటగా మనం జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు రూపాంతరత చెందుతూ ఉన్నప్పుడు పేతురు గారు చెప్పినటువంటి మాట, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కడదాం అని జ్ఞాపకం చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ రూపాంతరత అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మెటామాసో అనేటువంటి మాట వాడారు. ఇంకా చెప్పాలి అంటే మెటామోర్ఫెతే అనేటువంటి మాట వాడారు. హీ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్. ఆయన రూపాంతరము చెందెను. అతడు రూపాంతరము చెందెను. ప్రియమైన వలన మనము గ్రహించవలసింది ఏంటి అంటే ఈయన ఆ రీతిగా ఆ ట్రాన్స్ఫిగర్డ్ ఏదైతే ఉందో, రూపాంతరత అనేది ఏదైతే ఉందో అలా చెందడములో మనం గ్రహించవలసింది ఏంటి అంటే ఆయన పరలోక మహిమ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆయన మానవ శరీరములో ఉన్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ఎవరు రూపాంతరం చెందగలరు? అలాగా సామాన్య మానవుడు అలా రూపాంతరం చెందగలడా? లేదా ఒకవేళ ఎవరైనా బాగా భక్తి జీవితానికి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఇంతగా రూపాంతరత కలిగి ఉండగలడా అంటే కేవలము క్రీస్తుకు తప్ప మరి ఎవ్వరికీ కూడా అది సాధ్యము కాదు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అనగా ఈయన ఈ రీతిగా రూపాంతరం చెందడములో ఉద్దేశం ఏంటి అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అనే సత్యాన్ని మనము దాని ద్వారా గ్రహించాలి. ఇక 2వ విషయం ఏంటి అంటే పర్ణశాలలు అనేవి పంట యొక్క సమృద్ధికి సూచన. నిర్గమాకాండము 23వ అధ్యాయము.
నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని పరిశీలన చేస్తే, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ప్రియమైన వారలారా, అంటే సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను అనేటువంటి ఈ మాట మనకి ఇందాక లేవే కాండంలో చదువుతున్నాం చూడండి, అక్కడ కూడా ఇలాంటి మాటలే మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వీరు దేవుడు వారికి ఇచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి అర్పించేటువంటి ఆ అర్పణలను వారు దేవుని సముఖానికి తీసుకుని వచ్చేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ పంట కూర్పు పండుగ, పంట యొక్క కూర్పు పండుగ, వారు ఏ పంటనైతే కోసి ఉన్నారో ఆ పంటను అంతటినీ కూడా సమకూర్చుకునేటువంటి వారిగా ఉంటారు. అలా సమకూర్చుకొని తొలి పంటను దేవుని యొక్క సన్నిధికి వారు తీసుకుని వచ్చేటువంటి వారిగా ఉంటారు. అలా తీసుకుని రావడంలోనే ఉద్దేశం ఏంటి అంటే, మిగతా పంటలను కూడా ఆయనే పండిస్తాడు అనే ఒక ఆలోచన, మిగతా పంటల్లో కూడా ఆయన సమృద్ధినిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారై వారు తొలి పంటను దేవునికి ఇచ్చేటువంటి వారిగా ఉంటారు. ఈ పర్ణశాల పండుగను ఎందుకు ఆచరించాలి అంటే, పంట యొక్క సమృద్ధిని జ్ఞాపకము చేసుకుని ఇశ్రాయేలు ఆచరించవలసినటువంటి వారై ఉన్నారు. పంట యొక్క సమృద్ధిని జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రియమైనటువంటి వాళ్ళ ఇశ్రాయేలు యొక్క జీవన విధానము కేవలము పండుగలతోనే కాకుండా వారి యొక్క ఆహార విధానము పంటల మీద కూడా ఆధారపడి ఉంది. అంటే దేవుడు పోషించేవాడు, ఆయన పోషణను ప్రతి సంవత్సరము కూడా ఆయా పంటలలో అనుగ్రహించి క్షేమాన్ని కలుగు చేసేవాడు. అందుకే సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో అతను ఏమంటాడంటే, ప్రభువా, నీవు ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు నీవు పంటల మీదకి రప్పించేటువంటి తెగులు విషయంలో కానీ, దేశాన్ని పాడు చేసేటువంటి తెగులు విషయంలో కానీ ఈ రీతిగా ప్రార్థన చేస్తాడనమాట. ఒకవేళ నీ తీర్పు వచ్చినప్పుడు వీరు మారు మనసు పొందుకొని నీ సముఖానికి వచ్చి ప్రార్థన చేస్తే గనుక నీవు ఈ స్థలమందు వారి ప్రార్థన ఆలకించి వారికి తిరిగి ఇస్తానన్న పంటను దయచేయి అంటాడు. అలాగే వారికి తిరిగి ఇస్తానన్న ఆరోగ్యాన్ని దయచేయి అంటాడు. అలాగే ప్రభువు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, వారు మనస్సు మార్చుకొని నా తట్టు తిరిగిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే పంటలో ప్రతి పంట యొక్క తొలి భాగాన్ని కూడా వారు జ్ఞాపకార్థముగా దేవుని సముఖానికి తీసుకొచ్చినట్టు వారిగా ఉండేవారు. అంతేకాదు ఈ పర్ణశాల పండుగలో కూడా వాటిని దేవునికి అర్పించేటువంటి వారిగా ఉండేవారు. అందుకే ఇంత గొప్ప పంటను మాకు దయచేసావు ప్రభువా అని ఆ పంటను వారు ఆ పర్ణశాల పండుగలో జ్ఞాపకము చేసుకునేటువంటి వారిగా ఉండేవారు. దేవుడు ఈ పంటను ఇచ్చాడు కాబట్టి మేము దేవునికి ఇస్తూ ఉన్నాము. దేవునికి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే, మిగతా పంటల విషయంలో కూడా దేవుడి సమృద్ధిని ఇస్తాడు. అది వారి యొక్క ఆలోచన. అంటే దేవునికి ఇవ్వడంలో వారు ముందున్న వారిగానే ఉన్నారు కానీ వెనుకంజ వేసినటువంటి వారిగా లేరు. మొదట దేవునికి ఇచ్చి తద్వారా అంటే తదుపరి కార్యాల విషయంలో కూడా దేవుని నుండి ఇంకా మేలు పొందుకునేటువంటి వారిగానే ఉన్నారు కానీ మొదట ఇవ్వకుండా తదుపరి దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకొనని వారిగా వారు లేరనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము, 26వ అధ్యాయము మొదటి వచనము నుండి
నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని ఎదుగు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడని యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. అంటే అక్కడ కొంత పంటను కూడా వారు ఏం చేయాలి, తీసుకుని వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. అలాగే 16వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలోనే 16వ అధ్యాయాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 13 నుండి 15 వచనాల్లో నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చున్నప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరించవలెను. ఆ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను పశువులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడిని యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చెయ్యవలెను. చాలండి, 7 దినాల పండుగ చెయ్యాలి. అప్పుడు వేటిని తీసుకెళ్ళాలి? నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరించాలి. పంట సమృద్ధికి పర్ణశాలలు లేక పర్ణశాల పండుగ అనేది సూచన గనుక నీవు ఆ పర్ణశాల పండుగ ఆచరించాలి. దేవుని యొక్క ఏ మాట కూడా నిరర్ధకము చెయ్యకూడదని విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఎవరెవరితో అక్కడ వెళ్ళాలి, ఎలా ఉండాలనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలియజేశాడు. పంట కూర్చుకునేటువంటి దానికి దేవుడి ఆశీర్వాదానికి సూచనగా ఏం చేయాలంటే వారు ఆ పర్ణశాల పండుగను ఆచరించేటువంటి వారిగా ఉండాలి. ఇక చివరిగా ముగిస్తూ ఉన్నాను. ఈ పర్ణశాలలు అనేవి ఇంకా దేనికి సూచనగా ఉన్నాయి అంటే చదువుకున్న లేఖన భాగములోనే మార్కు సువార్త 9వ అధ్యాయము 4-5 వచనాల్లో మరియు మోషేయు ఏలియాలు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు బోధకుడా మనమిక్కడ ఉండుట మంచిది, మేము నీకు 1 మోషేకు 1 ఏలియాకు 1 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. అంటే పర్ణశాలలు అనేవి దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉన్నాయన్నమాట అండి. దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉన్నాయి. ఇక్కడ పేతురు గారు చెప్పే మాట ఏంటి? నీకొకటి, మోషేకొకటి, ఏలియాకు 1. మనం ఇక్కడే ఉందాం. అంటే మత్తయి సువార్తను కానీ అంటే లోకా సువార్తను కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడే ఉందాం అంటాడు. ఇక్కడే ఉండిపోదాం అంటే ఈ ప్రత్యక్షత అనేది ఎలాగుంది అంటే, లేదా పర్ణశాలలు అనేవి ఎలా ఉన్నాయంటే దేవుడు నివాసము చేసేటువంటి స్థలము, దేవుడు నివాసం చేసే స్థలము. అందుకే నీకు 1 మోషేకు 1 ఏలియాకు 1 కట్టేసి ఇంక అక్కడే ఉండిపోదాం. దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ప్రసన్నతకు అవి సూచనగా కనబడుతూ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో దేవుడు ప్రత్యక్ష గుడారములో తన మహిమను కనపరిచినటువంటి వానిగా ఉన్నాడు. ప్రత్యక్ష గుడారములో ఆయన యాజకుడితో మాట్లాడినటువంటి వానిగా ఉన్నాడు. అలాగే మోషేతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి వానిగా కూడా కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఎలా ఉంది అంటే ఆయన సన్నిధి, అంటే ట్యాబర్నికల్ అనుకున్నాం కదండి, ట్యాబర్నికల్ ఆయన సన్నిధి. ఇప్పుడు పేతురు గారు ఈ మాట చెప్పడంలో
పర్ణశాలలు అనేటువంటి ఇందాక మనం జ్ఞాపం చేసుకున్నాం కదా, సుక్కోతు అని ఒకటి జ్ఞాపం చేసుకున్నాం. పర్ణశాలలు అనేటువంటి మాటలో స్కేనోస్ అనేటువంటి మాట కూడా జ్ఞాపం చేసుకున్నాం. స్కేనోస్ అనగా ట్యాబర్నికల్. అంటే ఈ ప్రత్యక్ష పర్ణశాలలు ఎలా కనబడుతున్నాయంటే ట్యాబర్నికల్, పాకలు లేదా దేవుని మందిరము, దేవుని గుడారము ఆ రీతిగా కనబడుతూ ఉన్నాయి. కనుక మనం గ్రహించవలసింది ఏంటి అంటే ఆయన పర్ణశాలలో జీవించేటువంటి ఒక వ్యక్తిగా, అంతేకాదు తన ప్రత్యేకతను కాపాడుకునేటువంటి వ్యక్తిగా, ఆ ప్రత్యేకతను ఎరిగినటువంటి పేతురు గారు మనం ఇక్కడే ఉందాం అని చెప్పినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇందాక ఒక మాట చెప్పాను మీకు, ఎస్కేనోసెన్ అనేటువంటి మాట కూడా వాడారు అని. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనానికి రండి, ముగించుకుందాం. ఇక 14వ వచనం యోహాను సువార్త. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేటువంటి మాటకు డ్వెల్ట్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడారు, ఎస్కేనోసెన్ అని గ్రీకులో వాడారు. ఈ మాటకు అర్థం ఏంటి అంటే ట్యాబర్నికల్, మన మధ్య ఆయన గుడారము వేసాను, మన మధ్య ఆయన నివాసము చేశాను. అంటే ఈ మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పర్ణశాలలు అనేవి దేవుని యొక్క సన్నిధికి, దేవుడు నివాసం చేసేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానానికి అవి సూచనలుగా ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే ఈ పర్ణశాలల విషయంలో మనం అంత తక్కువగా అంచనా వేయడానికి అవకాశం అనేది లేదు. అయితే ఆ పర్ణశాలల్లో 8 దినాలు కూడా వారు ఎలా ఉండాలి? పరిశుద్ధమైనటువంటి వారిగా ఉండాలి. ఎక్కడా కూడా పరిశుద్ధతను వారు కోల్పోయేటువంటి వారిగా ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పర్ణశాలలు జ్ఞాపకార్థ సూచకము, ఈ పర్ణశాలలు పంట సమృద్ధికి సూచకము, అంతేకాదు పర్ణశాలలు దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.